నమస్తే అందరికీ. ఐఎమ్ చంద్రశేఖర్, మహాజన రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అందుబాటు అయ్యే విధంగా, అందుబాటుకు అన్ని విధాలుగా హంగులతో ఉండే విధంగా ఎక్కడైతే ప్రాంతాలు, నియోజకవర్గాలు, జిల్లాల వారీగా ప్రజలు సమస్యలకు ఇబ్బందులు గురవుతున్నారో అటువంటి ప్రాంతాలను డెవలప్మెంట్ చేయాలి. అటువంటి ప్రాంతాలలో రోడ్ల నిర్మాణాలు, వాళ్ళకు మంచినీటి వసతి, ఇంకా రకరకాలుగా మౌలిక సదుపాయాలు ఇబ్బందులుగా ఉన్నాయంటే ఆ ఏరియాలను బాగా డెవలప్మెంట్ చేసే విధంగా ఇంకొక ఊరిని చూపించి ఈ ఊరులాగా ఈ ఊరు ఉండాలి, ఈ మనిషిలాగా ఈ మనిషి ఉండాలి, ఈ కుటుంబంలాగా ఈ కుటుంబం కూడా తయారు కావాలి అన్న ప్రణాళికలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలి. ఇట్లా తీసుకోకుండా అన్ని విధాలుగా మేము 6 పాయింట్ ఏర్పాటు చేస్తాం, ఈ 6 పాయింట్లో ముందుకెళ్తాం, మేము 6 హామీలు ఇచ్చినాం, 6 హామీలతో ముందుకెళ్తాం అన్న ఆలోచనలు కాకుండా ఇంకా రకరకాలుగా రాష్ట్రంలో 26 జిల్లాలు, 13 జిల్లాలు, 26 జిల్లాలలో కూడా దాదాపు చాలా మండలాలలో కూడా ఇంకా వెనుకబాటుతనం ఉంది, ఇబ్బందికరంగా ఉంది, మౌలిక వసతులు లేవు, సదుపాయాలు లేవు. మండలాల అభివృద్ధి పదంలో నడిపించే విధంగా గ్రామాలలో రకరకాలుగా ఇంకా ఇబ్బందులు గురయ్యే ప్రమాదంలో ఉన్నాయి. అలా డెవలప్మెంట్ చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం మంచి చొరవ తీసుకోవాలని కూడా మహాజన రాష్ట్ర సమితి రాష్ట్ర ప్రభుత్వానికి ఓ డిమాండ్గా మీకు తెలియజేస్తాము.